నకిలీ మద్యం ఇష్యూపై వైసీపీ నేత సజ్జల హాట్ కామెంట్స్ చేశారు. నకిలీ మద్యం కేసులు అడ్డంగా దొరికిపోయామనే భయం చంద్రబాబుకుందన్నారు. ఈ వ్యవహారం బయటపడగానే ఒకరు ఆఫ్రికా నుంచి దిగుతారని, అతనికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారని ఎద్దేవా చేశారు. కల్తీ మద్యం కోసం యాప్ పెట్టారంటేనే అర్థం చేసుకోవాలన్నారు సజ్జల. వాడికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. వాడు పోలీసు రిమైండ్ అట్లా పోతారు. మళ్ళీ అదే షర్టుతో ఒక వీడియో బయటకు వస్తుంది. దాంట్లో జోగి రమేష్ మమ్మల్ని నన్ను ఇట్లా నడిపాడని వాళ్ళు చెప్తారు. అది ఇమ్మీడియట్ ఈరోజు రేపు ఐ థింక్ తన పేరు కూడా చేరుస్తుంది. దానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. అడ్డగోలు కామెంట్ పెట్టి జనం ఏమనుకుంటారో అనేది కూడా లేకుండా, అంటే ఒకటి అడ్డంగా దొరికినామనే భయం ఉన్నట్టుంది ఆయనకు, చంద్రబాబు నాయుడుకు. రెండవది ఇంకా త్వరగా వేయకపోతే ఇంకా పూర్తి మునుగుతాను, ఏదో డెస్పరేట్గా ఇటు పక్కకు తిప్పి కొట్టాలనే డెస్పరేషన్ కూడా బాగా కనపడుతుంది. కల్తీ దీంది ఉండేమో గుర్తుపట్టడానికి యాప్ పెట్టి మీరు చెక్ చేసుకోండి అన్నాడంటే ఇంకా అది మొత్తం అది ఉన్నట్టే కదా. నువ్వు పూర్తిగా ఉంది. అది బెల్ట్ షాపులు ఉన్నాయని ఒప్పుకున్నారు, బెల్ట్ షాపులు ఎక్కువ అయిపోయాయని, అంటే వాటి ఉన్నాయని ఒప్పుకున్నారు. అండ్ కల్తీ మద్యం ఉంది, మొత్తం ఏర్లు అయి పారుతుంది. ఎక్కడో చోట అయితే నువ్వు యాప్ పెట్టాల్సిన అవసరమే ఉంది. అది మొత్తం ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నావు, యాప్ పెట్టావు. యాప్ కూడా యాప్ పెడితే దాంట్లో కల్తీ మద్యం కాస్త అసలు మద్యంలాగా మంచి మద్యంలాగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లా. ఎందుకంటే కింది వరకు అట్ట పోయింది, అది కూడా నకిలీది కావచ్చు. బట్ ఇండియాలో ఫస్ట్ టైం ఓ చీఫ్ మినిస్టరు ఈ మాదిరి ఈ యాప్ పెట్టాను. మన గవర్నమెంట్లో పెట్టాము, గవర్నమెంట్ షాప్స్ పెట్టాము. బాటిల్ డిస్టిలరీకి లింక్ చేయడానికి, ఏ డిస్టిలరీ నుంచి వచ్చింది తెలియడం కోసం, ప్లస్ అది సేల్ అయితేనే డిస్టిలరీకి డబ్బు అనే దీంతో, అందుకోసం ఈ క్యూఆర్ కోడ్ పెట్టాం. మామూలుగా అయితే అదేదో కార్పొరేషన్ దగ్గరికి డిపోలకు రాగానే డబ్బులు ఇవ్వడం అనేది చేయాల్సి వస్తే, ఇక్కడేమో అంటే మనము షాప్లో సేల్ అయితేనే కన్జ్యూమర్ తీసుకున్నాకనే పెట్టాం. పక్కాగా ఒక బాటిల్ మూవ్ అయ్యిందంటే ఏ డిస్టిలరీలో తెలిసేట్టు. ఆ పకడ్బందీ దీన్ని మొత్తం కొట్టేసినాడు. నేరుగా ఒకేసారి 60-70 వేల బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, ఒక్కొక్క వైన్ షాప్ పర్మిట్ రూములు. ఇంకా అది పెద్ద స్టడీ చేయాల్సింది, రీసెర్చ్ చేయాలి. అంటే ఏ రకంగా చేసాడంటే ఈతను రావడం వేసి ఎత్తి పడేసి అది తీసేసి డోర్ డెలివరీ ఏం పెట్టాడంటే లిక్కర్, కల్తీ లిక్కర్ కూడా కాదు, కల్తీ లిక్కర్, కల్తీ మద్యం.